ఈ కార్యక్రమంలో ముందుగా నమో మెహర్బా ప్రార్థనా గీతాన్ని శ్రీనివాస్ గారు పాడవలసిందిగా కోరుతుంది. ఏ శ్రీనివాస్ గారు? जय बाबा अंडी. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. नमो मेहर बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. अपार दिव्य कृपा सागर अपार दिव्य कृपा सागर सकल चराचर जगदुद्धार सकल चराचर जगदुद्धार. प्रभु नमो मेहर बाबा अवतार नमो देव देवा. जोहारुलिवे श्री मेहरु बाबा महिनी जनिंచిన మానవ రూప. జోహారులివే శ్రీ మెహరు బాబా महिनी జనించిన మానవ రూప. ఇహ పరానంద జీవనమీవ ఇహ పరానంద జీవనమీవ భవభయ భంజన परम पावन भव भय भंजना परम पावन. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. अज्ञानंधत अंतము చేసి అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి దివ్య విజ్ఞాన దృష్టిన సంగి హరిషడ్వర్గము అంతరింపగా హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షమును గ్రహింపుము అవ్యయ మోక్షమును గ్రహింపుము. ప్రభు నమో మెహరు బాబా अवतार नमो देव देवा. प्रभु नमो मेहरु बाबा अवतार नमो देव देवा. థ్యాంక్ యూ అండి. మెహర్బాన్ శర్మ గారు. జై మెహర్ బాబా శ్రీనివాస్ గారు, ఈరోజు మీరు పాడిన ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు మీకు జై మెహర్ బాబాలు. ఈరోజు 5 గంటల వరకు కూడా సంకీర్తనలు ఉంటాయి. 5 గంటల కాంచి మల్లికార్జున గారి యొక్క బాబా సందేశాలు మెహర్ బాబా సందేశాలు తెలియజేస్తారు. 5:30 వరకు కూడా 5:30 దగ్గర నుంచి 6 దాకా మరి కొన్ని సంకీర్తనలు, ప్రార్థన, నామము, హారతో ముగుస్తుంది. అవతార్ మెహర్ బాబా కి జై. సంకీర్తనలో ముందుగా లక్ష్మీ పందగేశ్వరరావు సంకీర్తన చేయవలసిన కోరుతున్నాం. జై మెహర్ బాబా. లక్ష్మీ పందగేశ్వరరావు. अवतार मेहर बाबा की जय. మనసును హరించు మెహరీశ్వర మాయను దాటించు పరమేశ్వర. మనసును హరించు మెహరీశ్వర మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి మాయామయమగు లోకములో బడి బుడి బుడి నడకతో అడుగులు తడబడి తొలినే చేసిన పుణ్యము ఏమో తొలినే చేసిన పుణ్యము ఏమో చేరితి నీ వడి నడిపించు వడి వడి చేరితి నీ వడి నడిపించు వడి వడి మనసును హరించు మెహరీశ్వర మాయను దాటించు
పరమేశ్వర మనసును హరించు మహేశ్వర కామాదులు నను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును కామాదులు నను కలవరపరచి కానగనీయవు సత్యపదంబును తాపము నడచి తమసు హరించి తాపము నడచి తమసు హరించి నవజీవనమున అడుగిడనీయుము నవజీవనమున అడుగిడనీయుము మనసును హరించు మహేశ్వర మాయను దాటించు పరమేశ్వర మనసును హరించు మహేశ్వర సామగానమున స్వరములు నీవే స్వరములు పలికే మధురిమ నీవే సామగానమున స్వరములు నీవే స్వరములు పలికే మధురిమ నీవే పరమ పదమునకు సారథి నీవే పరమ పదమునకు సారథి నీవే శరణాగతులకు గమ్యము నీవే శరణాగతులకు గమ్యము నీవే మనసును హరించు మహేశ్వర మాయను దాటించు పరమేశ్వర మనసును హరించు మహేశ్వర అవతార్ మెహర్ బాబా కి జై. అందరికీ జై బాబా అండి. థ్యాంక్ యూ శర్మ గారు. జై మెహర్ బాబా అండి. ప్రారంభంగా సంకీర్తనతో చక్కగా సంకీర్తన చేశారు. ధన్యవాదాలు. జై మెహర్ బాబా. ఇప్పుడు నెక్స్ట్ సంకీర్తనలోకి వెళ్దాం. లలిత్ కుమార్ గారు సంకీర్తన చేయండి. జై మెహర్ బాబా లలిత్ కుమార్ గారు. తర్వాత అన్నపూర్ణ గారు రెడీగా ఉండాలి సంకీర్తనకి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము సర్వలోకాల నేలే బాధ్యత పాప భారాలు మోసే భారము మోయనరుదెంచె నీలలో కానర మోయనరుదెంచె నీలలో కానర నమ్మి భజించి అతని చేరర నమ్మి భజించి అతని చేరర కనరా మెహర్ బాబా దేవునిలలో మరి రాదు సమయమింకా అవతారుడైన దేవుని కనరా
జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో, జాతి మత భేదములతో నిండగా రాగద్వేషాలు ప్రబలే వేళలో, ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా, ప్రేమ సత్యాన్ని చాటే తండ్రిగా, దైవమరుదెంచెనాతని చేరరా, దైవమరుదెంచెనాతని చేరరా, కనరా మెహర్ బాబా దేవునిలలో, మరి రాదు సమయమింకా, అవతారుడైన దేవుని కనరా. భవరోగాలు బాపే వైద్యుడు, భక్త బృందాలకెల్లా దాసుడు, భవరోగాలు బాపే వైద్యుడు, భక్త బృందాలకెల్లా దాసుడు, శాశ్వతానందమయుని గాంచరం, శాశ్వతానందమయుని గాంచరం, నమ్మి భజించి ఆతని చేరరా, నమ్మి భజించి ఆతని చేరరా, కనరా మెహర్ బాబా దేవునిలలో, మరి రాదు సమయమింకా, అవతారుడైన దేవుని కనరా. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. థ్యాంక్ యూ బాబా. జయ మేర్ బాబా అండి. సంకీర్తన జయ మేర్ బాబాలు. ఇప్పుడు అందకొండ గారు సంకీర్తన చేయండి. తర్వాత మాలతీరావు గారు సంకీర్తనకి రెడీగా ఉన్నారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. స్వాగతమిదెగును ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా, ఇది ప్రేమయుగం, అవతార యుగం, ఇది మెహరు శకం, మన ప్రగతి పథం, ఇది ప్రేమయుగం, అవతార యుగం, ఇది మెహరు శకం, మన ప్రగతి పథం. స్వాగతమిదిగును ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా, దేవుడు కలడని నమ్మే వారికి నమ్మకమే ఒక భావన, నమ్మిన రూపము విడువని వారికి నామస్మరణే సాధన, ఆ ధ్యానములో ఆరాధనలో అనుభూతిని పొందుటే దీవెనగా, ఆ ధ్యానములో ఆరాధనలో అనుభూతిని పొందుటే దీవెనగా. స్వాగతమిదిగును ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా, యుగ యుగమున దేవుడే నరుడై జన్మించుట యుగ ధర్మము, సత్య సుబోధన చేయుచు సర్వుల కాపాడుట అనివార్యము, ఆ తరుణమిదే అవతారమిదే, మన శాశ్వత గమ్యస్థానమిదే, ఆ తరుణమిదే అవతారమిదే, మన శాశ్వత గమ్యస్థానమిదే. స్వాగతమిదిగును ప్రేమికులారా, సత్యాన్వేషకులారా, సర్వమతమ్ముల సారము ఒకటని పలికే మానవులారా,
ప్రేమే దేవుని ప్రతిరూపంబుగా వెలసెను మెహరు బాబగా. విశ్వములోన ప్రతి హృదయములో నివసించను ప్రేమే తానుగా. ప్రేమే దేవుని ప్రతిరూపముగా వెలసెను మెహరు బాబగా. విశ్వములో ప్రతి హృదయములో నివసించను ప్రేమే తానుగా. ఆ ప్రియతముని పరమాత్మునిగా దర్శించిన జన్మే ధన్యముగా. ఆ ప్రియతముని పరమాత్మునిగా దర్శించిన జన్మే ధన్యముగా. స్వాగతమిదిగును ప్రేమికులారా, సత్యాన్వేషకులారా. సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా. ఇది ప్రేమయుగం, అవతార యుగం. ఇది మెహరు శకం, ప్రగతి పథం. ఇది ప్రేమయుగం, అవతార యుగం. ఇది మెహరు శకం, మన ప్రగతి పథం. స్వాగతమిదిగును ప్రేమికులారా, సత్యాన్వేషకులారా. సర్వమతముల సారము ఒకటని పలికే మానవులారా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి, అందరికీ జై బాబా. జై మెహర్ బాబా అండి. చక్కటి సంకీర్తన మీకు జై మెహర్ బాబాలు. ఇప్పుడు మాలతీరావు గారు సంకీర్తన చేయండి, తర్వాత మెహర్ దినేష్ సంకీర్తన రెడీగా ఉండాలి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా की जय. मनसा మరుగేలని మన మెహరుని మననము మానకి. మనసా మరుగేలని శంకుచక్రము చంద్రవంకయు లేని వాడని శంక చేయకు. శంకుచక్రము చంద్రవంకయు లేని వాడని శంక చేయకు. వివరముడికి విషయమెరికే కను తెరిచి మై మరిచి వినుతించవే. మనసా మరుగేలని మన మేరుని మననము మానకి. మనసా మరుగేలని తెలని నామ లేని వాడని తెల్లబోతుమా. తెల్లని నల్లని రూపము లేని వాడని తెల్లబోతుమా. కల్లలాడని తెల్లనియ కలకాదు కళ్ళెదుటే కనుపించునే. మనసా మరుగేలని మన మేరుని మననము మానకి. మనసా మరుగేలని రత్నకిరీటము కవచము రాణి వాసము లేని వాడని. రత్న కిరీటము వజ్ర కవచము రాణి వాసము లేని వాడని. వెనుక పడితే వెలుగులేదు వేషాల మోసాల కోసం కదా.
మనసా మరుగేలనే మన మెరుని మననము మానకి మనసా మరుగేలనే. జై బాబా. థ్యాంక్ యూ శర్మ గారు. అందరికి జై బాబా అండి. జై మేహర్ బాబా అండి. ఇప్పుడు మెహర్ దినేష్ సంకీర్తన చేయాలి. తర్వాత సులోచన గారి సంకీర్తన రెడీగా ఉండాలి. జై మేహర్ బాబా. మెహర్ దినేష్. जय बाबा। अवतार मेहर बाबा की जय। మేధకు అందని తత్వమిదే, సాధకులందరి గమ్యమిదే. గీతాది గ్రంథాల సంభాషణము కన్న దివ్యానుభూతి ప్రసారం. మేధకు అందని తత్వమిదే, సాధకులందరి గమ్యమిదే. గీతాది గ్రంథాల సంభాషణము కన్న దివ్యానుభూతి ప్రసారం. మేధకు అందని తత్వమిదే. ఇలా కొందరి కందని దివ్య ఫలం, కలిమానవులందరి పరమ పదం. ఇలా కొందరి కందని దివ్య ఫలం, కలిమానవులందరి పరమ పదం. ఆస్తికుల నాస్తికుల సాహిత్యం, భావనకు వాదనకు అతి దూరం. ఆస్తికుల నాస్తికుల సాహిత్యం, భావనకు వాదనకు అతి దూరం. తరుణ మెరిగి తనను మరచి చివరకు అపరిమితము పరిమితపు దేహమున అవతరించి తానేమి తెలిపెను మేల్కొల్పెను. ఆ మేధకు అందని తత్వమిదే, సాధకులందరి గమ్యమిదే. గీతాది గ్రంథాల సంభాషణము కన్న దివ్యానుభూతి ప్రసారం. మేధకు అందని తత్వమిదే. ఏ దేవుని నామము పరవశము, ఆ ధ్యానము నరులకు అనుగుణము. ఏ దేవుని నామము పరవశము, ఆ ధ్యానము నరులకు అనుగుణము. మెహరు మెహరు అనునామము, మోహాన్ని తొలగించు ప్రియనామము. మెహరు మెహరు అనునామము, మోహాన్ని తొలగించు ప్రియనామము. భ్రమను బాపి బ్రతుకు తెలిపి నిజమగు భక్తి జ్ఞాన ప్రేమాది మార్గముల తారతమ్యములు తెలిపిన తత్వం దైవత్వము. ఆ మేధకు అందని తత్వమిదే, సాధకులందరి గమ్యమిదే. గీతాది గ్రంథాల సంభాషణము కన్న దివ్యానుభూతి ప్రసారం. మేధకు అందని తత్వమిదే, సాధకులందరి గమ్యమిదే. గీతాది గ్రంథాల సంభాషణము కన్న దివ్యానుభూతి ప్రసారం. మేధకు అందని తత్వమిదే, సాధకులందరి గమ్యమిదే. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అంకుల్. థ్యాంక్ యూ. అందరికీ జై బాబా. చక్కటి సంకీర్తన చేసావు. జై మెహర్ బాబాలు. ఇప్పుడు సమయం స్పీచ్ సమయం అయిపోయింది కాబట్టి స్పీచ్ తర్వాత సులోచన గారి సంకీర్తన రెడీగా ఉండాలి. ఇప్పుడు సమయం అయింది కాబట్టి మల్లికార్జునరావు, జై మెహర్ బాబా సార్. మల్లికార్జునరావు మీ బాబా సందేశాలు తెలియజేయండి సార్. జై మెహర్ బాబా. మల్లికార్జునరావు. जय बाबा सर, थैंक यू। अवतार मेहर बाबा की जय।
అందరికీ జై బాబా అండి. 1964 1964 సంవత్సరంలో 25th ఫిబ్రవరి ఈ డేట్ మనకి చెప్పక్కర్లేదు ఏమిటో. 25th ఫిబ్రవరి 1964 నాడు బాబా ఒక విశిష్టమైన సందేశం ఒకటి ఇచ్చారు. అదే రోజుని బాబా దర్శనం చేసుకుంటూ ఆలస్యంగా ఇచ్చిన తేదీకి రాలేకపోయారు. దానికంటే ఆలస్యంగా ఒక గుడ్డివాడు బాబా దర్శనానికి వచ్చారు. చదువుకున్న గుడ్డివాడు అనుకోవచ్చు. గుడ్డివాడు ఏమిటి చదువుకోవడం ఏమిటి అని అనుమానం రావచ్చు, కానీ అది చాలా విశిష్టమైన ఎపిసోడ్ కాబట్టి అది మీతో షేర్ చేసుకుంటున్నాను. బాబా ఇచ్చిన సందేశం: ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు లవ్ గాడ్. ది గోల్ ఆఫ్ లైఫ్ ఈజ్ టు బికమ్ వన్ విత్ గాడ్. ది ఓన్లీ షూరెస్ట్ అండ్ క్విక్కెస్ట్ వే ఫర్ అచీవింగ్ దిస్ నోబుల్ ఎండ్ ఈజ్ టు హోల్డ్ ఫాస్ట్ టు మై దామన్ అండ్ లవ్ మీ మోర్ అండ్ మోర్. భగవంతుని ప్రేమించడే జీవితం యొక్క లక్ష్యం. భగవంతునితో ఐక్యం అందుటే జీవిత పరమావధి. నిశ్చయమైనటి అత్యంత త్వరితమైనటి అయిన విధానంలో ఈ పరమావధిని పొందాలని అన్నచో నా కొంగును గట్టిగా పట్టుకుని నన్ను అధికంగా ప్రేమించడే ఒకటే మార్గం. నేను చాలా బాధను అనుభవించాను. అంటే ఐ హ్యావ్ అండర్గాన్ ఇన్ ఇమ్మెన్స్ సఫరింగ్ అని కూడా అన్నారు ఇందులో బాబా. కానీ ఈ విశిష్టమైన చాలామందికి మొదటి భాగంతో ఎక్కువగా వినే ఉంటారు, ది ఎయిమ్ ఆఫ్ లైఫ్ అన్నది. అదొక విశిష్టత. 25th ఫిబ్రవరి 64 నాడు. ఇంకా గుడ్డివాడు కలకత్తా నుంచి వచ్చారు. యాక్చువల్గా కలకత్తా వెళ్ళాడు, ఫారిన్ కంట్రీ నుంచి వచ్చారు. ఇతర దేశం నుంచి మన దేశానికి వచ్చారు. వచ్చి కలకత్తా వెళ్ళారు. ఇతను ఒరిజినల్గా కలకత్తా వాసే, కలకత్తాలో ఉండేవాడు. చిన్నప్పుడే 12 ఏళ్ళ వయసులోనే గుడ్డివాడు అయ్యాడు. అంచేత అప్పుడే విదేశాలకు వెళ్ళిపోయాడు ఆయన. విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ బ్రెయిలీ లిపి అని గుడ్డి వాళ్ళకి చెప్పి భాష ఒకటి ఉంది. ఆ భాష ద్వారా వాళ్ళు చదువుకోగలరు. 2 పుస్తకాలైనా కూడా వాళ్ళకి పుస్తకాలు ఇచ్చి మళ్ళీ డిగ్రీలు కూడా ఇస్తూ ఉంటారు. అంచేత అప్పటికే అక్కడ ఫారిన్ కంట్రీలో ఉంది కాబట్టి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అతనికి ఒక స్కాలర్షిప్ ఇచ్చి మీ స్వదేశం వెళ్ళి మీ స్వదేశంలో ఒక అంశం మీద మీరు రీసెర్చ్ చేయాలి, పిహెచ్డి అనమాట అని చెప్పి స్కాలర్షిప్ ఇచ్చి, రీసెర్చ్ స్కాలర్షిప్ ఇచ్చి ఇండియా పంపించారు అతను. ఆ స్కాలర్షిప్ మీద 2 and 4 ఎక్స్పెన్సెస్ అన్నీ ఇచ్చి అతను ఉండడానికి అన్నీ కూడా. కలకత్తా వచ్చాడు. కలకత్తాలో అప్పుడు ప్రముఖమైన బాబాలో ఎవరంటే ఏసిఎస్ చారి అనే ఒక ఆయన ఉండేవారు. చాలా బుక్స్ కూడా ప్రింట్ చేశారు అప్పటి కాలంలో. చాలా తొలిదశలో బాబా శరీరంతో ఉన్నప్పుడే ఏసిఎస్ చారి ఆయన కలకత్తా ఎవరైనా కూడా బాబా గురించి తెలుసుకోవాలంటే ఆయన దగ్గరికి పంపిస్తూ ఉండేవారు. అలాగే ఏసిఎస్ చారిని కలుసుకున్నాడు. కలుసుకుంటే బాబా అతనికి ఇక్కడ చాలా మరి ఒక సద్గురువు ఉన్నారు, ఆయన అవతార పురుషుడు మెహర్ బాబా అని. ఆయన దగ్గరికి దర్శనంకి వెళ్ళు అని చెప్పి తానే ఉత్తర ప్రత్యుత్తరాలు చేశారు ఏసిఎస్ చారి బాబాతో. బాబా ఒక తేదీ ఇచ్చారు. సరే రమ్మను అని చెప్పి ఒక తారీఖు ఇచ్చి ఆ తారీఖును రమ్మన్నారు. ఆ తారీఖున అతను వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే అతను అహ్మద్నగర్కి బదులు గుజరాత్లో ఉన్న అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు. చాలామంది చేశారు. విశాఖపట్నంలో ఒక బాబా ప్రేమికుడు కూడా అలాగే వెళ్ళిపోయారు. ఇప్పుడు కూడా ఆయన పేరు వెంకట్రావు గారని జేఈ చేశారు, ఇంజనీర్. ఆయన రిటైర్ అయిపోయాడు, అందరికీ తెలుసు. హైదరాబాద్లో కూడా కొన్నాళ్ళు ఉన్నారు ఆయన. కే వెంకట్రావు ఆయన పేరు. ఆయన కూడా మొదట బాబా దగ్గరికి దర్శనానికి వచ్చి అహ్మదాబాద్ వెళ్ళిపోయాడు, అహ్మద్నగర్ బదులు. ఈతను కూడా అలాగే అహ్మద్నగర్ బదులు గుజరాత్లో ఇది మహారాష్ట్ర, అది గుజరాత్. అయితే అక్కడ వెళ్ళిపోయాడు. అంచేత అది తిరిగి మళ్ళీ ఎన్నో రోజులు పట్టింది. ఆఖరికి బాబా దగ్గరికి చేరుకున్నాను. అక్కడి నుంచి విశేషాలు చెప్పుకుందాం. అహ్మద్నగర్ సమీపంలోని మెహరాజాద్ను వచ్చి దర్శనం చేసుకోవచ్చని బాబా అతనికి అనుమతి ఇచ్చారు. అతని పాపం పొరపాటున అహ్మద్నగర్కి రావడానికి బదులు అహ్మదాబాద్ వెళ్ళాడు.
అక్కడ నుండి 500 మైళ్ళు దూరం ప్రయాణం చేసి ఆఖరికి అనుకున్న దానికంటే ఆలస్యంగా మెహరాజాద్ చేరుకున్నాడు. అతను చేరుకునేటప్పటికి బాబా పుట్టినరోజు నాడు చేరుకున్నాడు. 25 ఫిబ్రవరి 1964కి 1964 సంవత్సరం ఫిబ్రవరి నెల 25వ తారీఖు బాబా ఇతను ఆలింగనం చేసుకున్నారు. ఇతనికి తన 7 సంవత్సరాల వయసులోనే కనుచూపు కరువైంది. ఎవరికి? సుభాష్ చంద్ర రాయ్ ఇతని పేరు. డాక్టర్ అంటే రుచిరీత్యా డాక్టర్ కాదు, డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ అనమాట. డాక్టరేట్ చేశాడు, అప్పటికే పిహెచ్డి సంపాదించాడు. తర్వాత గుడ్డివాడు అయినప్పుడు కూడా అతను 7 సంవత్సరాల వయసులోనే గుడ్డివాట అయినప్పుడు కూడా బ్రెయిలీ లిపి నేర్చుకుని డాక్టరేట్ సంపాదించాడు. అతనికి 7 సంవత్సరాల వయసులోనే కనుచూపు కరువైంది. అందులో అయ్యాడు. 1948 నుంచి న్యూయార్క్లో 1948 నుంచి అంటే నాకు స్వతంత్రం వచ్చిన నెక్స్ట్ ఇయరే వెళ్ళాడు అనమాట. అక్కడికి అమెరికా వెళ్ళాడు. అమెరికాలో న్యూయార్క్ అందులో అయ్యాడు. 1948 నుంచి న్యూయార్క్లో సోషల్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లో న్యూ స్కూల్ ఆఫ్ టీచర్ అది ఒక ఆర్గనైజేషన్లో ఉంటున్నాడు. అక్కడ బ్రెయిలీ లిపి నేర్చుకుని అక్కడ తన విద్యాభ్యాసం కూడా గుడ్డివాడైనా అక్కడ చేశారు న్యూయార్క్లో. అప్పటి కాలంలో ఇండిపెండెన్స్ రాని కాలంలో అమెరికా వెళ్ళమంటే పెద్ద చాలా విశేషమైనది. అదొక విశేషం. ఇప్పుడు అతడు ఇండియాకు ఫుల్ బ్రెయిల్ స్కాలర్షిప్ మీద ది రివల్యూషన్ ఆఫ్ మోడర్నైజేషన్ ఆఫ్ ది న్యూ థాట్ ఆఫ్ హిందూయిజం అంటే హిందూ మతం ప్రస్తుతం తొక్కుతోన్న కొత్త పుంతలు అని దాని మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాడు. ప్రస్తుతం 48లో 1948లో అనమాట. హిందూ దేశంలో హిందూ మతం ఉండేది, అందరికీ తెలుసు. హిందువులంతా ఆరాధించే మతం పేరు హిందూయిజం. ఆ హిందూయిజం మీద ఒక అంశం వచ్చి దాని మీద అతన్ని రీసెర్చ్ చేయమన్నారు. ఇండియా వచ్చి ఇవన్నీ తెలుస్తుంది హిందూయిజం మీద. అదే అంశం మీద రీసెర్చ్ పని మీద ఇక్కడికి వచ్చాడు. ఇతనే ఈ స్కాలర్షిప్ సాధించిన మొదటి అధ్యాపకుడు కూడా. ఇక్కడ టీచర్ ఉద్యోగం చేసేవాడు. ఇతను ఈ స్కాలర్షిప్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి కూడా. అంటే అంత తెలివైన వాడు అనమాట. గుడ్డివాడు అయినప్పుడు కూడా 7వ సంవత్సరం నుంచి గుడ్డివాడ. కలకత్తాలో ఏసిఎస్ చారిని అని పెద్ద బాబాలో ఉండేవాడు. అతను కలుసుకున్నాడు. అతనికి బాబా తప్పకుండా దర్శించాలన్న దృఢమైన వాంఛ కలిగింది. మెహర్ బాబా గురించి చెప్పాడు ఇతనికి. బాబా నెలను దర్శించాలని చెప్పి ఏసిఎస్ చారిని బ్రతిమాలుకుంటే అతను ఉత్తరప్రదేశ్లో చేసి బాబా యొక్క దర్శనానికి అనుమతి సంపాదించాడు. ఇతడు బాబాతో 45 నిమిషాలు ఉన్నాడు. ఇతడు అడిగిన ప్రశ్నలకి బాబా సమాధానాలు ఇచ్చారు. బాబా యొక్క దర్శనం ఒక అందరికి కలిగింది అనడంలో అర్థం ఏమిటి అని బాబాని అడిగాడు. విశేషమైన ప్రశ్న అండి ఇది. మనకు తెలుసు ఇంతకంటే ముందర వాడు అనుకోవచ్చు. అయితే ఇంచుమించులో అదే సమయంలో 1948 కాబట్టి ఇతనే ఫస్ట్ అనుకోవాలి గుడ్డి వాళ్ళలో. హ్యారీ కెన్మోర్ అని తెలుసు మనందరికీ, గురుడివాడు. బాబా బాడీ టాప్ చేసినప్పుడు చూశాను హ్యారీ కెన్మోర్. నేను 7 రోజులు వచ్చి ఉన్నాడు అక్కడ మెహరాబాద్లో. ఆ టైంలో నేను వెళ్ళాను కాబట్టి అతను గుడ్డివాడు ఫారినర్. గుడ్డివాడు వచ్చాడు ఫారినర్. ఇతని పేరు ఏమిటని అడిగితే ఎవరో అతని పేరు హ్యారీ కెన్మోర్ అని చెప్పారు. అలా హ్యారీ కెన్మోర్ని చూశాను. హ్యారీ కెన్మోర్ని బాబా అడిగాడు, ఎందుకు వచ్చావు నువ్వు అంటే, నేను నీ దర్శనానికి వచ్చాను అన్నాడు హ్యారీ కెన్మోర్. నువ్వు గుడ్డివాడు కదా, నన్నేం చూస్తావు అన్నాడు. నువ్వు గుడ్డివాడు కదా, నన్ను ఏం చూస్తావు, నా దర్శనానికి వచ్చానంటున్నావు, నీ కళ్ళు లేవు, నన్ను ఎలా చూస్తావు అని బాబాయ్ అడిగాడు అతను ఆ ప్రశ్న. గుడ్డివాడు కదా, కళ్ళు లేవు కదా, నన్ను చూడడానికి వచ్చానంటున్నావు, ఎందుకు వచ్చాను. అప్పుడు అన్నాడు హ్యారీ కెన్మోర్ అంటాడు, నిన్ను చూడవలసింది ఈ కళ్ళతోటి కాదు కదా అంటాడు. భగవంతుని చూడవలసింది ఈ చర్మచక్షులతో కాదు, మనకుండి ఈ భౌతిక నేత్రాలతో కాదు, అంతర్నేత్రంతో. థర్డ్ ఐ అని ఒకటి ఉంది అనుకోండి, అంతర్నేత్రం. 3వ కన్ను ఉంది, ప్రతి మానవుడికి ఉంటుంది, తెరుచుకోదు. చాలా అడ్వాన్స్డ్ సోల్స్ మాత్రమే తెరుచుకుంటుంది ఆ 3వ కన్ను. దాని గురించి బాగా చెప్పారు, అది వేరే విషయం.
అది చూడవలసింది మనం ఈ నేత్రాలతోటి కాదు. అందుకే అన్నారు బాబా, మీరు ఈ బాహ్యమైన నేత్రాలతోటి నన్ను చూస్తున్నారు అనుకుంటున్నారు, కానీ నన్ను చూడటంలో మీరు కేవలం ఇది నేను కోటు కింద వేసుకొస్తాను చెప్పిన కోటును మాత్రమే చూస్తున్నారు, కానీ నన్ను కాదన్నారు బాబా. నేను ఈ శరీరాన్ని కాదు, ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ అన్నారు బాబా. నన్ను చూడవలసింది ఈ నేత్రాలతో కాదు, ఈ నేత్రాలతో చూసిన వాళ్ళంతా కూడా భగవంతుని చూసినట్టు కాదు అన్నారు బాబా. ఎవరైతే వాళ్ళ బాహ్య నేత్రాలతో నేను జీవించి ఉండగా నన్ను చూశారో వాళ్ళకి నా దర్శనం అయినట్టు కాదు. ఏం చేత అంటే భగవంతుని చూడవలసింది ఈ చర్మ చక్షువులతోటి కాదు అని చెప్పి బాబా చెప్పి, నేను ఒక కోటు కింద అప్పుడప్పుడు ఈ కోటుకు తొడుగుకుంటూ వస్తాను, ఈ శరీరం ఒక తొడుగు మాత్రమే అని చెప్పినప్పుడు ఒక మెసేజ్ కూడా బాబా ఇచ్చారు. చేత అతనికి వెళ్ళి అడిగితే అతను ఇచ్చిన సమాధానం, నువ్వు స్పష్టంగా కనిపిస్తున్నావు, నీ స్పర్శే నాకు ఆనందాన్ని ఇస్తుంది, నేను ముట్టుకున్నాం కదా. ఎవరు హ్యారికేన్ మోర్ అంటున్నాడు, హ్యారికేన్ మోర్ అన్నాడు అప్పుడు, దీన్ని ముట్టుకుంటేనే నాకు నీ దర్శనం కలిగింది, నీది ఆ అనుభవాన్ని నేను సాక్షాత్ చైతన్యపూర్వకంగా అనిపిస్తున్నాను నేను అని చెప్పాడు బాబా అడిగిన ప్రశ్నకి. అక్కడ బాబా అడిగారు ప్రశ్న, నువ్వు గుడ్డివాడు కదా, నా దర్శనానికి ఎందుకు వచ్చేవాడు. ఇక్కడ ఇతను అడుగుతున్నాడు, ఉల్టా అడుగుతున్నాడు, నేను గుడ్డివాడు కదా, నాకు నువ్వు దర్శనం ఎందుకు ఇచ్చావని అడిగాడు. నేను గుడ్డివాడిని కదా, ఆ గుడ్డివాడికి నువ్వు దర్శనం అడిగితే ఇచ్చావు, ఎందుకు ఇచ్చావు, నువ్వు గుడ్డివాడు ఎలా చూడగలరని ఇచ్చావు అని చెప్పి ఇతను ఉల్టా అడుగుతున్నాడు. దాని శుభోచ్చిందని దాని బాబా అన్నారు, ఈ కళ్ళుండి చూసి వాళ్ళంతా కూడా నన్ను చూడటం లేదు, ఈ మాయని చూస్తున్నారు అన్నారు. నువ్వు గుడ్డివాడు అని చేత ఈ మాయని నువ్వు చూడలేకపోతున్నావు. సృష్టి అంటే మాయే కదా, ఇది లేనిది ఏమీ లేనిది ఉన్నట్టు భ్రమించి చూస్తున్నారు వీళ్ళంతా. చేత వాళ్ళు ఉప్పొంగిపోతున్నారు నన్ను చూశారనుకుని, నా నిజ స్వరూపం వాళ్ళు చూడలేకపోతున్నారు. చేత కళ్ళుండి నన్ను చూశారు, నా యొక్క భౌతిక శరీరాన్ని చూసిన వాళ్ళందరూ కూడా నన్ను చూశారు అని ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. కానీ ఏ ఒక్క మానవుడు కూడా అతని యొక్క భౌతిక అయిన నేత్రాలతో నన్ను ఎవరు కూడా చూడలేరు. వాళ్ళు చూస్తున్నది నా తొడుగు మాత్రమే, నేను పైన వేసుకొచ్చిన కోటు మాత్రమే, ఆ శరీరం కోటు. చేత నువ్వు అంతర్గతంగా భగవంతుని దర్శించాలని నీ యొక్క ఆకాంక్ష ఏదైతే ఉందో, లాంగింగ్ తపన ఏదైతే ఉందో, ఆ తపన వల్ల నువ్వు నిజంగా నన్ను చూడగలుగుతావు. నువ్వు గుడ్డివాడైనప్పటికీ కూడా, ఈ గుడ్డి వాళ్ళందరికీ కూడా చాలా కథలు ఉన్నాయి, హార్ట్ టచింగ్ కథలు లేదంటే 6-7 ఉన్నాయి నా దగ్గర, అప్పుడప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటాను నేను. హార్ట్ టచింగ్ అది, అందులో హ్యారికేన్ మోర్ తోటి ఇదోటి 2 చెప్పుకుంటున్నాం. చేత అతనికి బాబా అన్నారు, బాబా ఈ డాక్టర్ యొక్క ముఖం మీద దివ్య హస్తాలతో నిమిరి ఈ గుడ్డివాడికి దర్శనం ఎందుకు ఇచ్చామని అడిగితే, బాబా ఈ డాక్టర్ సుభాష్ చంద్రరాయ్ ముఖం మీద తన చేతులతోటి ఇలా నిమిరారు, తన చేతి వేళ్ళతోటి 4 వేళ్ళతోటి ముఖం మీద దివ్యహస్తాలతో నిమిరి, నా దర్శనార్థం వచ్చే వారందరూ గుడ్డివారే, నన్ను చూడడానికి వచ్చిన వాళ్ళంతా గుడ్డి వాళ్ళే, కళ్ళు ఉన్నా కూడా వాళ్ళే గుడ్డి వాళ్ళు అసలు. ఎందుకంటే నా నిజ స్వరూపాన్ని వాళ్ళ కళ్ళతో నన్ను చూడలేకపోతున్నారు కాబట్టి వాళ్ళు అసలైన గుడ్డి వాళ్ళు. నువ్వు గుడ్డివాడో కాదు, నువ్వు అంతర్నేతంతో నన్ను ఆల్రెడీ చూసావు కాబట్టి నన్ను వెతుక్కుంటూ వచ్చావు అన్నారు. ఎందుకంటే నేను ఉన్నట్లుగా ఉన్నది ఉన్నట్లుగా నన్ను ఎవరు కూడా చూడలేరు, అంటే నా నిజ స్వరూపాన్ని ఎవరు కూడా చూడలేరు అని చెప్పారు. ప్రపంచంలో నన్ను చూడగలిగేవారు కొద్దిమందే ఉన్నారు. ఎవరైతే అంతర్నేతంతో చూడగలుగుతారో వాళ్ళు మాత్రమే నన్ను చూడగలరు. వాళ్ళు చూడాలంటే వాళ్ళు ఈ నేత్రాలతో చూడరు. 6వ చైతన్య భూమికి వెళ్ళిన తర్వాత, వాళ్ళు సర్వత్రా భగవంతుని చూసి శక్తి వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను చూడగలుగుతారు. చేత అలా 6వ చైతన్య భూమికి వెళ్ళి నా నిజస్వరూపాన్ని చూడగలిగే వాళ్ళు ఈ ప్రపంచంలో కొద్ది మందే ఉన్నారు అని చెప్పి అతను అడిగిన ప్రశ్నకి బాబా విధంగా సమాధానం చెప్తారు. ప్రపంచంలో నన్ను చూడగలిగేవారు చాలా కొద్దిమంది మాత్రమే ఉన్నారు, మిగిలిన వాళ్ళంతా మాయనే చూస్తున్నారు. ఈ సృష్టి అంతా మాయ కాబట్టి వాళ్ళు చూస్తున్నది భగవంతుడు కాదు, మాయనే చూస్తున్నారు. ఆఖరికి నా భౌతిక శరీరాన్ని చూసినా కూడా అది మాయే, నా నిజస్వరూపం కాదు ఈ పైది నా భౌతికమైన శరీరం.
అదేదో వాళ్ళు అంతా చూస్తున్నది నా దర్శనం చేసుకున్నారు అని ఎవరైతే వాళ్ళలో లుప్పుకుపోతున్నారు, వాళ్ళు కూడా మా ఆయనే చూశారు, నా నిజ స్వరూపాన్ని వాళ్ళు చూడలేకపోయారు. కానీ నీకు మాత్రం ఈ రోజు నా నిజ స్వరూపం నీకు చూపించాను అని చెప్పింది. ఎందుకంటే టచ్ చేశారు కదా, చేతులు పెట్టి కళ్ళ మీద టచ్ చేశారు, వాళ్ళు 2 కళ్ళ మీద టచ్ చేశారు బాబా. దాంతో అంతర్దర్శనం అయిపోయింది అతనికి, సుభాష్ చంద్రరాయ్కి. అంచేత మిగిలిన వారంతా మా ఆయనే చూస్తున్నారు, కానీ నన్ను కౌగిలించుకున్న వాళ్ళు, నన్ను స్పృశించిన వాళ్ళు చెప్పలేనంత భాగ్యం వాళ్ళకి. నువ్వు చూడవలసింది కళ్ళతోటి కాదు, నేను ఎవరైతే ఆలింగనం ఇచ్చానో ఆలింగనం ఇచ్చిన వాళ్ళంతా కూడా నన్ను చూసినట్టే అన్నారు బాబా. నన్ను స్పృశించిన, నన్ను ముట్టుకునే వాళ్ళు కూడా, నన్ను ముట్టుకుని నా ఆలింగనాన్ని పొందిన వాళ్ళంతా కూడా వాళ్ళు చెప్పలేనంత భాగ్యవంతులు అని చెప్పి బాబా అన్నారు ఇతను అడిగిన ప్రశ్న సమాధానం కింద. అది ఆనందకరమైన దర్శనం. అది నీవు నిజంగా ధన్యుడు, యు ఆర్ బ్లెస్డ్ అన్నారు. ఈ ఆనందకరమైన దర్శనం నీకు ఇప్పుడు ఇచ్చాను నేను నా టచ్ ద్వారా. అంచేత నువ్వు చాలా బ్లెస్డ్, అదృష్టవంతుడు. అంచేత నీ గుడ్డివాడికి దర్శనం ఎందుకు ఇచ్చావన్న ప్రశ్నకి బాబా సమాధానం ప్రాక్టికల్గా చూపించారు ఆయన టచ్ ద్వారా. అప్పటికే అతను వికెట్ అవుట్ అన్నట్టు అప్పటికే పడిపోయాడు. బాబా యొక్క ఆయన డివినిటీ, దివ్యత్వం, ఆ దివ్యత్వాన్ని అనుభవించాడు అతను బాబా గుడ్డివాడు అయినప్పుడు కూడా. డాక్టర్ రాయ్ బాబా మీ యొక్క సైలెన్స్ గురించి వివరణ అడిగారు. రీసెర్చ్కి వచ్చాడు కదా, అమితానందం పొందాడు, కానీ ఇది ఎక్స్ప్రెస్ రాతల్లో ఎక్స్ప్రెస్ చేయకపోయినా కూడా బాబా యొక్క నిజ స్వరూపాన్ని చూసినట్టే ఈ గుడ్డివాడు. చేత ఇతను వచ్చిన పని ఏమిటి, హిందూయిజం ఓరియంటేషన్. చేస్తే బాబాని ప్రశ్న అడగడం మొదలుపెట్టారు. ఇతను అన్ని కూడా ఇతను ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు, బాబా అడగడం మానేసి. మొదటి ప్రశ్న ఏమో గుడ్డివాడికి నువ్వు దర్శనం ఎందుకు ఇచ్చావు మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటి, నీ సైలెన్స్ విరమిస్తానన్నావు కదా, ఎప్పుడు విరమిస్తావు అని చెప్పి అడిగారు. డాక్టర్ రాయ్ బాబా యొక్క సైలెన్స్ విరమణ గురించి అడగగా బాబా ఈ విధంగా అన్నారు, నా మౌనం ఒక దీక్ష కాదు, ఇది ఒక వ్రతం లాంటిది కాదు. మౌన వ్రతం పట్టాను అనుకుంటున్నాము, అలాంటిది కాదు ఇది నా మౌనం ఒక దీక్ష కాదు. పాటించాలనుకుంటే పాటిస్తాను, ఎప్పుడు అనుకుంటానో అప్పుడు విరమిస్తాను. నా ఇచ్చ ప్రకారం మౌనాన్ని పాటించాలనుకున్నంతసేపు ఇది కంటిన్యూ అవుతుంది. ఎప్పుడైతే నా మౌన విరమణ చేయాలని నేను అనుకుంటానో అప్పుడు నేను మౌన విరమణ చేస్తాను. ఐ విల్ బ్రేక్ మై సైలెన్స్ అన్నారు. ఈ బ్రేకింగ్ ఆఫ్ సైలెన్స్ గురించి అడిగాడు ఇతను ప్రొఫెసర్ బాబా. ఎప్పుడు విరమించాలనుకుంటున్నానో అప్పుడు విరమిస్తాను నా మౌనాన్ని అన్నారు. దీనికి కాలానికి ఏం సంబంధం లేదు. ఎప్పుడు అని అడగడానికి ఆ కాలాన్ని మీకు అర్థమవుతుంది కూడా చెప్తే. నేను 3 రోజులు అంటే 3 రోజులు నాకు మీకు 30 ఏళ్ళు అవ్వచ్చు. చేత నా భాష వేరు, మీ భాష వేరు. నేను చెప్పినా మీకు అర్థం కాదు. మీ మీ పరిమితమైన మనసులకి కాలం చెప్పినా మీకు అర్థం కాదు. కాబట్టి నేను ఎందుకంటే కాలానికి అతీతుడిని కాబట్టి ఆ కాలం గురించి నువ్వు అడిగినా నీకు అర్థం కాదు అన్నారు. అయితే ఇందుకు కూడా త్వరగా సమీపిస్తుంది అన్నారు. ఏదైనప్పటికీ నువ్వు అడిగావు కూడా చెప్తున్నాను, ఈ టైం ఈజ్ ఫాస్ట్ అప్రోచింగ్ అన్నారు. నేను మౌన విరమణ చేసి క్షణాలు కూడా చాలా దగ్గరలో పడ్డాయి అన్నారు అని చెప్పారు. డాక్టర్ రాయ్ తాను ప్రస్తుతం చేస్తున్న పని గురించి బాబాకు వివరంగా చెప్పాడు. ఇండియా ఎందుకు వచ్చాడో, అక్కడ ఏం చేస్తున్నాడో తన హిస్టరీ అంతా చెప్పాడు. తను ఎప్పటి నుంచి గుడ్డివాడు, తన సంగతి అంతా బాబాకి వివరంగా చెప్పాడు. అప్పుడు బాబా డిస్కోర్సెస్ ఇచ్చారు అతనికి, మతం గురించి ఇచ్చారు, రిలీజియన్ మీద. ఇతను వచ్చింది అది రిలీజియన్ మీద మతం మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాడు. హిందూ మతం మీద రీసెర్చ్ చేయడానికి వచ్చాడు. అంచేత అతను అడగకుండానే మతం గురించి అతను వచ్చిన పని తెలుసుకుని మతం గురించి చెప్తాను. మతం యొక్క కర్మకాండాల మీద, ఆధ్యాత్మికత మీద ప్రసంగించారు. ఇదంతా కూడా మతాలన్నీ ఎలా తయారయ్యాయంటే కర్మకాండాలలా తయారయ్యాయి. పూజా విధానం, ఆరాధనా విధానం, ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆరాధన విధానం ఉంది. చేత అసలైన భగవంతుని వదిలేసి ఆ పైన పొడులు ఏదైతే పొట్టు హస్క్ అన్నారు దాన్ని, అదంతా మత మౌఢ్యాలు. అంటే మతం మీద మూఢంగా నమ్మడం, మతాన్ని అంతర్గతమైన భగవంతుని ఆరాధించవలసిన రీతిలో ఆరాధించలేక
పైన హస్క్ ఏదైతే ఉందో ఒకడేమో బొట్లు పెట్టుకోవాలంటాడు. ఒకటి హిందూ మతంలోనే బొట్టు పెట్టుకోవడం మీద ఒకరికి పడదు. ఒకడు 3 బొట్లు ఉన్నాడు అంటాడు, ఒకడు ఒక నామం ఉంటాడు. నిలువుగా ఉండాలని కొంతమంది, అడ్డంగా ఉండాలని కొంతమంది, ఆఖరికి వెంకటేశ్వర స్వామి నామంలో కూడా విభేదాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి 3 నామాలు వాడని పిలుస్తారు. ఆ నామంలో కూడా ఒకరికి పడదు. ఇది కరెక్ట్గా నామం కాదు, ఇలా కాదు పెట్టడం, ఆయనకి నామం పెట్టడం ఇంకోలా పెట్టాలని అలా పాడైపోయింది హిందూ మతం. అలాగే అన్ని మతాలు కూడా పట్టుకుని వేలాడుతున్నారు. చుట్టూ ఉన్న మత మతాచారాలు, మత కర్మకాండ అని చెప్పి పుస్తకం కూడా రాశారు బాలగోపాల్ భాస్కర్ రాజు గారు, మత కర్మకాండలు అని. అంచేత ఏ మతమైనా కూడా పాడైపోయింది. ఇప్పుడు అన్ని మతాలు కూడా దాని చుట్టూ ఉన్న పొట్టు, లోపల ఉన్న బియ్యం కింద కాదు, పైన ఉన్న పొట్టు అంటాం కదా, హస్క్, అది దాన్ని పట్టుకు వేలాడుతున్నారు. అంచేత అన్ని మతాలు కూడా వాటి యొక్క ప్రాశస్త్యాన్ని కోల్పోయాయి అని చెప్పారు బాబా. మతం యొక్క కర్మకాండ మీద చెప్తూ కర్మకాండ, ఆధ్యాత్మికత ఈ రెండు కూడా ఊక మరియు పదార్థం లాంటివి. అంటే కర్మకాండలేమో ఊక, ఆధ్యాత్మికత ఏమిటంటే ఆ లోపల ఉన్న పదార్థం. ఊక లోపల ఉంది, బియ్యం కింద ఉంది, ఆ పదార్థం లాంటిది అని చెప్పి పోల్చి చెప్పారు. మానవుని చైతన్యం యొక్క అంతరంగ పరిణామం చెందుతున్నప్పుడు మానవుని యొక్క చైతన్యం కాన్షియస్నెస్ అన్నమాట. అంటే మనసుకు అంతా అతీతమైన చైతన్యం. అంటే అది మానవుడు రూపం ధరించిన క్రితం నుంచి ఉంది చైతన్యం. మానవుడిగా కాదు, అదే ఆత్మ, జీవాత్మ రూపం ధరించిన క్రితం కూడా ఉంది ఆ చైతన్యం. చేత ఆ చైతన్యం చెప్తారు. మానవుడి యొక్క చైతన్యం యొక్క అంతరంగ పరిణామం, అది పరిణామం చెందుతూ ఉంటుంది. చెందుతున్న కొద్దీ కూడా భగవంతుడికి దగ్గర అవుతూ ఉంటున్నాడు. చేత మార్పు ఎక్కడ రావాలంటే మనసులో కాదు మార్పు మీకు రావాల్సింది, హృదయంలో కూడా కాదు, చైతన్యంలో మార్పు రావాలి మనకి. ఆ చైతన్యం నేను మానవుడిని అనుకుంటోంది, నేను మానవుడిని, ఐఆమ్ మ్యాన్ అనుకుంటోంది. ఐఆమ్ మ్యాన్ అనుకునే చైతన్యం ఐఆమ్ గాడ్ అనుకోవాలి. నేను భగవంతుడిని చైతన్యం కాదు మారాలి. అది మారడానికి చాలా టైం పడుతుందని చెప్తున్నారు బాబా. అంచేత మానవుని చైతన్యం యొక్క అంతరంగం పరిణామం చెందుతున్నప్పుడు అతడు తన లోతుల్లోకి పోతాడు. చేత తన లోతుల్లోకి పోతాడు అంటే ఏమిటి? బాహ్యంగా వెతకడం మానేస్తాడు భగవంతుడు, అంతర్గతంగా భగవంతుని వెతకడం మొదలు పెడతాడు. అంటే అంతర్మథనం అంటూ ఉంటారు. అందుకే ముముక్షులు నిజమైన భగవద్ అన్వేషణ అంతా కూడా అంతర్మథనం చేసుకుంటారు, బయట వెతుకుతారు. అది లేని వాళ్ళు గుళ్ళకి గోపురానికి వెళ్తే పుణ్యక్షేత్రాల పేరుతో అన్ని ఊళ్ళో పోయి తిరుగుతుంటారు. ఆ పుణ్యక్షేత్రాలు వీళ్ళు చూడలేదు భగవంతుడిని. వాళ్ళ ఇంట్లో ఎంత చూడగలరో, ఫోటోలోనూ లేకపోతే విగ్రహంలోనూ, గుళ్ళో విగ్రహాల్లోనూ ఎంత చూడగలరో, ఎక్కడికో పోయినా కూడా అదే చూడగలరు వాళ్ళు. అంతేగాని తనలో ఉన్న భగవంతుని చూడలేరు వాళ్ళు. చేత అంతర్గతంగా ఉన్న భగవంతుని చూడలేరు. అతను తనలో ఆ చైతన్యంలో మార్పు వచ్చినప్పుడు అతను తనలో లోతుల లోపలికి పోయి అన్వేషించడం మొదలు పెడతాడు. అప్పుడు అతను నిజంగా తాను ఏ మతానికి చెందినవాడు కాదని, ఐ బిలాంగ్ టు నో రిలీజన్, ఆల్ రిలీజన్స్ బిలాంగ్ టు మీ అన్నారు బాబా. ఐ బిలాంగ్ టు నో రిలీజన్, ఆల్ రిలీజన్స్ బిలాంగ్ టు మీ, మై పర్సనల్ రిలీజన్ ఈజ్ లవ్ అని చెప్పి బాబా ఇచ్చింది, అది చెప్పారు. అంతేత ఎప్పుడో నిజమైన భగవద్ అన్వేషి అంతరంగంగా అన్వేషించుకుంటూ భగవంతుని అన్వేషిస్తాడు. అప్పుడు చైతన్యంలో మార్పులు కలిగి తనలోనే ఉన్న భగవంతుడిని తాను అనుభవించి నేనే భగవంతుడిని అని చైతన్యంతో అనుభవం పొందుతాడు. చెప్పడం కాదు, నోటితో చెప్పడం కాదు. నేను చెప్పేస్తాను నేనే భగవంతుడిని, ప్రతి వాడిని చెప్పరంటే చెప్పేస్తాను నేనే భగవంతుడిని. నోటితో చెప్పడం కాదు, చైతన్యపూర్వకంగా అనుభవించడం. చేత అంతర్మతంగా వెళ్ళి అన్వేషించి తనలో తాను దాగి ఉన్న భగవంతుడిని వెతికి పట్టుకుని ఆ చైతన్యం పొంది, అంటే డివైన్ కాన్షియస్నెస్ పొంది, దైవీ చైతన్యాన్ని పొంది అతను నిజంగా తను ఏ మతానికి చెందినవాడు కాదని, అన్ని మతాలు తనవేనని చెప్పగలుగుతాడు. చేత ఈ మతాల గురించి వచ్చాను రీసెర్చ్ చేయడానికి. అసలు మతాలన్నీ వేస్ట్, ఏ మతానికి అందరూ కూడా అన్నీ అవుట్ మోడెడ్ అయిపోయాయి. అందుకే నేను ఏ మతానికి చెందినవాడు కాదు, మతం ద్వారా నా దగ్గరికి రాని చెప్పట్లేదు. మళ్ళీ నేను కొత్త మతం స్థాపించడానికి రాలేదు. నేను పీఠాధిపతి కింద మఠాధిపతుల కింద 3 మంది ఉన్నారు ఇప్పుడు. గురువు గారు, సద్గురువు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఎంతో కోకొలలో వచ్చేసారు అప్పుడే.
ప్రతివాడు సద్గురువుడు అని చెప్పుకుంటాడు వాడు. సద్గురువుడు అనేవాడు ఎప్పుడూ ఎవరు చెప్పుకోండి సద్గురువుడు అని. మనల్నే గుర్తిస్తారు అతను సద్గురుని అని చెప్పి ఇటువంటి బ్రహ్మాండమైన ఇది డిస్కోర్స్ బాగా ఇచ్చారు. ఇంకా అడుగుతాడు కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకా అడుగుతున్నాడు ఆయన, ఇంకా డీప్గా వెళ్ళిపోతున్నాడు. అప్పుడు డీప్గా అడుగుతుంటే బాబా అన్నాడు, నువ్వు ఈ సమయం చాలు నీకు ఇచ్చింది, నువ్వు ఇంకా ప్రశ్నలు అడక్కు, నీకు గాడ్ స్పీక్స్ అని పుస్తకం ఉంది, భగవద్గీత ఉంది, అది చదువు. నువ్వు ఒకసారి ఆ గాడ్ స్పీక్స్ చదివంటే నీకు అన్నీ బాగా విపులంగా అర్థమవుతాయి. చేత గాడ్ స్పీక్స్ చదువు అన్నారు. అంటే గుడ్డివాడు ఏం చదువుతాడంటే అతను బెయిలీ లిపిలోకి తర్జుమా చేసుకుని చదువుతాడు అనమాట గాడ్ స్పీక్స్. చేత డాక్టర్ రాయ్ 64 కదా, 1964లో జరిగింది దర్శనం. అప్పుడు గాడ్ స్పీక్స్ బయటపడింది. డాక్టర్ రాయ్ మరి కొన్ని ప్రశ్నలు అడుగుతుండగా బాబా అతను ఆపి, గాడ్ స్పీక్స్ చూస్తే నీకు తెలుస్తుంది అన్నారు. దీంట్లో ఆన్సర్స్ గాడ్ స్పీక్స్లో ఉంటాయి, నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానాలు గాడ్ స్పీక్స్లో ఉంటాయి, చేత గాడ్ స్పీక్స్ చదివడం తెలుస్తుంది అని అతనికి చెప్పాడు. అతను బాగా చదివించుకోమని, చేత ఎవరి చేతైనా చదివించుకో, నీకు ఇంగ్లీష్ వచ్చు కదా, ఏదో లిప్లో ఇంగ్లీష్ నేర్చుకున్నావు, చదివి ఈ గాడ్ స్పీక్స్ ఇంకొకరి చేత చదివించి నువ్వు వింటే నీకు నీ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది అని అతను బాగా చదివించుకుని ఆలింగనం చేసుకుని పంపించారు బాబా. ఇది ఎక్సలెంట్ ఎపిసోడ్ అండి. ఇది ఎపిసోడ్ మీతో ఈరోజు పంచుకుందుకు బాబా నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటూ, విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ మీతో మీకు ఈ రోజుకి సెలవు తీసుకుంటున్నాను. బాబాకి ఇంకొక 5 నిమిషాలు ఉందనుకుంటా, ఒక 2 నిమిషాలు చెప్పి క్లోజ్ చేసేస్తాను. అయిపోయింది, నా స్పీచ్ పోయింది. గుడ్డివారి విషయంలో బాబా కోరిని బొంబేలో ఒక చోట, పూనాలో ఒక చోట, ఇంకా 4-5 చోట్ల గుడ్డి పిల్లల దగ్గరికి స్కూల్ ఉండేది, గుడ్డి పిల్లల స్కూల్, గుడ్డి వాళ్ళ స్కూల్. బ్లైండ్ స్కూల్కి వెళ్ళి దర్శనం చేసి ఇచ్చారు. పూనాలో అయితే బాగా టచింగ్ ఇన్సిడెంట్స్. బాబా టచ్ చేయగానే వాళ్ళు ఏం చేసేవారు, గుడ్డి పిల్లలంతా కూడా పాపం బాబా టచ్ కానీ ఎక్కువ ఏడ్ చేసేవారు. అంటే ఎంత ఇదైందో చూడండి, బాబా చూడకుండానే బాబా యొక్క స్పర్శతోటే ఏడ్ చేసేవారు. వాళ్ళకి ఒక్కొక్క చోట ఒక్కొక్క డిస్కోర్స్ ఇచ్చేవారు. అలాగే ఇచ్చోరా అనే ప్రదేశంలో, ఉత్తరప్రదేశ్లో ఇచ్చోరా అంటే మీకు తెలుసు, అక్కడ హమీర్పూర్ జిల్లాలో ఇచ్చోరా కంటే లోపల లోతైన ప్రదేశం లేదు, చాలా లోతుంది అక్కడ. ఇప్పటికి కూడా కరెంట్ లేదు ఇచ్చోరాలో. ఇప్పుడు ఎవరైనా ఈ మధ్య చేశారేమో కానీ 2 years బ్యాక్ ఎవరైనా వేసారేమో. అక్కడ బేటవాడ అది ఉంది, బేటవాడ దాటి వెళ్ళాలి, వెళ్ళాం మేము ఇచ్చోరాకి. ఇచ్చోరా అనే ప్రదేశంలో ఒకతను బాబా వెళ్ళినప్పుడు తండ్రి ఒక కుర్రాడు కొడుకుని భుజాల మీద ఎక్కించుకుంటూ ఏడుస్తున్నాడు, వాడు గుడ్డివాడు. బాబాకి ఎదురయ్యాడు, బాబా చూశారు. అంటే బాబా అప్పుడు అడిగాడు, నువ్వు భగవంతుడు కదా, మా అబ్బాయికి ఏమో కళ్ళు ఇప్పించు అని. అంటే నేను ఇచ్చాను, కావాలని వీడి గుడితనం మాయ చూడకుండా ఉండడానికి నేనే ఇచ్చాను, వీడికి గుడ్డివాడికి చేశాను. మళ్ళీ వీడి కళ్ళు ఇస్తే వీడికి మాయని చూస్తాడు, వీడి మాయ చూడకుండా ఉండడానికి గుడ్డివాడిని చేశాను నేను అన్నారు బాబా. మళ్ళీ ఎందుకు, నువ్వు చూస్తున్నావు కదా సరిపోతుంది, మనంతా చూస్తున్నాం, మీరంతా చూస్తున్నారు ఈ మాయని, ఈ కళ్ళు ఉంటే ఏమిటి, లేకపోతే ఏమిటి, ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి అతనికి చెప్పారు. అని చెప్పి ఆఖరికి అతనికి ఏదో టచ్ చేశారు, కళ్ళ మీద టచ్ చేసేటప్పుడు. తర్వాత కొద్ది రోజులు బాబా వెళ్ళిపోయిన తర్వాత కొద్ది రోజులు అతనికి కళ్ళు వచ్చేది, వేరే సంగతి. ఇంకొక అతను ఫారెన్ కంట్రీలో 2 October 1931 అనుకుంటాను, ఇయర్ కొంచెం అటు ఇటు అయినా కూడా 2 October రైటే బాబా గాంధీ గారు పుట్టినరోజు. ఆ రోజుని ఒక అనాథాశ్రమంకి వెళ్ళారు. కిట్టిని మదర్ నడుపుతుండేది, ఏదైనా ఆవిడ పేరు. అక్కడికి అనుమానం పడుతుంది బాబా వస్తారో రాను అని. ఏమిటి ఆలోచిస్తామని అడిగారు. నేను ఇలా దానికి సెక్రటరీ, నేను అనాథాశ్రమానికి అక్కడ సేవ చేస్తాను, గుడ్డి వాళ్ళకి అక్కడ వాళ్ళు రాలేరు, ముసలాళ్ళు కూడా ఉన్నారు, రాలేని పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళకి దర్శనానికి నీ దర్శనం ఇప్పిద్దాం అనుకుంటున్నాను అని చెప్తే, అంతకంటే భాగ్యం ఏంటి, ఎగిరిగా తెచ్చుకుంటూ వస్తాను నేను, నాకు కావాల్సింది అలాంటి వాళ్ళు. నేను మెడ్రాస్లో చాలా డబ్బున్న వాళ్ళు ఇళ్ళకి వెళ్ళడం మానేశాను, చాలా ధనవంతులు నిజంగానే చేశారు బాబా. అక్కడ చాలా ధనవంతులు ఇళ్ళకి రమ్మని పిలిచినా వెళ్ళడం మానేసి ఇక్కడ స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి
తినడానికి తిండి లేని వాళ్ళకి, కట్టుకున్న గుడ్డ లేని వాళ్ళకి 1930s ఉన్నది. ఏకంగా సంప్రదాయం గారు తీసుకెళ్ళారు అక్కడికి. సంప్రదాయం గారు అందరికీ తెలుసు. అక్కడ అక్కడ అప్పుడు వాళ్ళకి దర్శనం ఇచ్చాను నేను. ఈ ఈ మురికి కూపాల్లో ఉండి బీద వాళ్ళందరికీ దర్శనం ఇచ్చాను. జత ఇలాంటి అనాథలన్నా, గుడ్డి వాళ్ళన్నా నాకు చాలా ఇష్టం. గుడ్డి వాళ్ళన్నా కూడా, అవిటి వాళ్ళన్నా జత అనాథాశ్రమంకి నేను వస్తాను. బాబా వెళ్ళారు, అందరినీ టచ్ చేశారు. అది పెద్ద ఇన్సిడెంట్ అది. ఇప్పుడు అరగంట అంత చెప్పాను, అది కూడా అరగంట చెప్పాల్సింది. కానీ క్లుప్తంగా చెప్పాలంటే ఒక అతను మాత్రం నా భుజం మీద చేయమన్నారు వాడిని, ఆ గుడ్డి వాడిని. బాబా భుజం మీద చేయేశారు. అప్పుడు బాబా ఒక గ్లాసు నీళ్ళు తెమ్మన్నారు. ఆ గ్లాసు నీళ్లు తెచ్చారు. తెచ్చి బాబా అందరూ చేయి పెట్టారు. తన వేళ్ళు అందులో ముంచారు. ముంచి నీళ్ళు తాగని చెప్పి ఆ గుడ్డివాడికి ఇచ్చారు. వాడు ఆ నీళ్ళు తాగారు. తాగి, నువ్వు ఇప్పుడు నా స్పర్శ తగిలింది కదా నీకు, నేను ముట్టుకున్నాను, నా స్పర్శ తగిలింది, నువ్వు ప్రతిరోజు కూడా పొద్దున్న లేవగానే ఒక గ్లాసు నీళ్ళు తీసుకుని ఈ స్పర్శను గుర్తు తెచ్చుకుని ఆ గ్లాసు నీళ్ళు తాగేస్తూ ఉన్నాను. అలా వాడు 15 రోజులు బాబా చెప్పిన విధంగా నీళ్ళు తెప్పించుకుని పొద్దున్నే లేచి బాబా తను స్పర్శ అని అది నెమరు వేసుకుంటూ బాబా యొక్క స్పర్శ, దివ్య స్పర్శ, డివైన్ టచ్, ఆ డివైన్ టచ్ స్పర్శ చేసుకుంటూ నీళ్ళు తాగాడు. 15 రోజులు అయ్యేటప్పటికి అతను కళ్ళు వచ్చేసాయి, ఇంటికి వెళ్ళిపోయాడు. గుడ్డివాడికి కళ్ళు ఇస్తాడంటే అందరికీ ఇవ్వడు. ఇది ఒక రేర్ ఇన్సిడెంట్. ఇలా చాలా ఉన్నాయండి గుడ్డి వాళ్ళ గురించి స్టోరీస్, తర్వాత చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి జై బాబా. జై మెహర్ బాబా అండి. మెహర్ బాబా ఎంతో అనుబంధం ఉన్న హరికేన్ వారి గురించి చక్కటి విషయాలు తెలియజేశారు. జై మెహర్ బాబాలు. ఇప్పుడు మళ్ళీ సంకీర్తనలో వెళ్తాం. సంకీర్తనలో ముందుగా సులోచన గారి సంకీర్తన చేసుకుని కోరుతున్నాను. తర్వాత శారద గారి సంకీర్తనకు రెడీగా ఉండాలి. జై బాబా అండి శర్మ గారు. జై మెహర్ బాబా అందరికి. అవతార్ మెహర్ బాబా की जय. प्रभु पावनात्मा अनंता श्री मेहर बाबा, प्रभु पावनात्मा अनंता श्री मेहर बाबा, కలియుగవతారి ఇదే మా వందనమోయి, కలియుగవతారి ఇదే మా వందనమోయి, ప్రభు पावनात्मा अनंता श्री मेहर बाबा, విశ్వమానవ కళ్యాణములో సర్వమతాల సమ్మేళనతో, విశ్వమానవ కళ్యాణములో సర్వమతాల సమ్మేళనతో, దివ్య ప్రేమ సహవాసమేమా జీవిత సరళి, దివ్య ప్రేమ సహవాసమేమా జీవిత సరళి, ప్రభు పావనాత్మా అనంతా శ్రీ మెహర్ బాబా, అంతులేని నీ అనంత కరుణ ప్రేమాలింగనలో పరవశము, అంతులేని నీ అనంత కరుణ ప్రేమాలింగనలో పరవశము, వ్యక్తమౌను మదిలో సదా నీ చిన్మయ రూపు, వ్యక్తమౌను మదిలో సదా నీ చిన్మయ రూపం, ప్రభు పావనాత్మా అనంతా శ్రీ మెహర్ బాబా, పాహి సనాతన ప్రేమ ప్రసారి దేహి క్షమా కరుణా సముదాయి, పాహి సనాతన ప్రేమ ప్రసారి దేహి క్షమా కరుణా సముదాయి, జ్యోతిర్మయ రూపా ఇదే మా వందనమోయి, జ్యోతిర్మయ రూపా ఇదే మా వందనమోయి, ప్రభు
పావనాత్మా అనంత శ్రీ మెహర్ బాబా కలియుగావతారి ఇదే మా వందనమోయి కలియుగావతారి ఇదే మా వందనమోయి ప్రభు పావనాత్మా అనంత శ్రీ మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా. శర్మ గారు జై మెహర్. చక్కటి సంకీర్తన జై మెహర్ బాబాలు. ఇప్పుడు శారద గారు సంకీర్తన చదువుకుంటున్నాను, తర్వాత పద్మావతి గారు సంకీర్తన రెడీగా ఉండాలి. జై బాబా అండి. జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. మేలుకొంటే మోయి బాబా నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా మేలుకొంటే మోయి బాబా నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి నీ ప్రేమ బాటల్లో పయనింపజేసి నీ జ్ఞానమిసుమంత ప్రసరింపజేసి కైవల్యధామం దరి చేర్చు మార్గం, కైవల్యధామం దరి చేర్చు మార్గం సరిచూచి మననీయ మన్నింపు మోయి మముగన్న మా తండ్రి మెహరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా జనన మరణం లేని సత్యము నీవే, సర్వమతములలోని పరమాత్మ నీవే, జనన మరణం లేని సత్యము నీవే, సర్వమతములలోని పరమాత్మ నీవే. ఓ మౌన దీక్ష మా ఆత్మరక్ష, ఓ మౌన దీక్ష మా ఆత్మరక్ష ఈ ప్రేమ జీవులపై నీకా పరీక్ష మముగన్న మా తండ్రి మెహరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబు నొసగే భగవంతుండ నీవే, మనసారా స్మరించే ఏ జీవికైనా మోక్షంబు నొసగే భగవంతుండ నీవే. అవసాన కాలం నీ ప్రేమ నామం, అవసాన కాలం నీ ప్రేమ నామం మనసార మదిలోన మన్నింపు మోయే మముగన్న మా తండ్రి మెహరు బాబా మేలుకొంటి మోయి బాబా నీ పిలుపు నాలింపగా, నీ పిలుపు నాలింపగా అవతార్ మెహర్ బాబా కీ జై. సారీ ఇది మనసార మదిలోన మరిపింపకోయి ఎలా వచ్చేసింది. జై బాబా. సారీ బాబా.
జై మెహర్ బాబా అండి. చక్కటి జై సంఖ్య చదువు జై మెహర్ బాబా శారద గారు. ఇప్పుడు పద్మావతి గారు సంకీర్తన చేయండి. తర్వాత వెంకట నరసింహ గారు సంకీర్తనకి రెడీగా ఉంటారు. పద్మావతి గారు. జై మెహర్ బాబా పద్మావతి గారు. కే పద్మావతి గారు. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఒక్క నిమిషం అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రతి క్షణం ప్రియ మెహరనగా అహమంతా హనగారు క్షణ క్షణం అతని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం. ప్రతి క్షణం ప్రియ మెహరనగా అహమంతా హనగారు క్షణ క్షణం అతని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం. ఏ వాదనలు ఏ సాధనలు ముక్తికి మార్గం కావు భుక్తికి అవి సరిపోవు. ఏ వాదనలు ఏ సాధనలు ముక్తికి మార్గము కావు భుక్తికి అవి సరిపోవు. మెహర్ మెహర్ అని అంటుంటే అనుకుంటే వింటుంటే మెహర్ మెహర్ అని అంటుంటే అనుకుంటే వింటుంటే మరు జన్మన్నది లేదు కదా ముక్తనగా మరి అదే కదా మరు జన్మన్నది లేదు కదా ముక్తనగా మరి అదే కదా. ప్రతి క్షణం ప్రియ మెహరనగా అహమంతా అనగారు క్షణ క్షణం అతని జ్ఞానం చేర్చును నగమ్యస్థానం చేర్చును నగమ్యస్థానం. కులమతములకు జపతపములకు లంగడు ప్రియమేహేరుడు అన్నిటికన్నా అతీతుడు. కులమతములకు జపతపములకు లొంగడు ప్రియమేహేరుడు అన్నిటికన్నా అతీతుడు. ఉన్నతులకు ఉన్నతుడతడు ప్రియతముడు మేఘరుడు. ఉన్నతులకు ఉన్నతుడతడు ప్రియతముడు మేఘరుడు. ప్రేమకు తానే ప్రతిరూపం ప్రేమికులందరి మణిదీపం. ప్రేమకు తానే ప్రతిరూపం ప్రేమికులందరి మణిదీపం. ప్రతి క్షణం ప్రియ మెహరనగా అహమంతా అనగారు క్షణ క్షణం అతని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం. ఏ వేళైనా ఎక్కడ ఉన్న ఎదలో తలచిన చాలు ఎంతో కలుగును మేలు. ఏ వేళైనా ఎక్కడ ఉన్న ఎదలో తలచిన చాలు ఎంతో కలుగును మేలు. ఏదో కావాలనుభావం అవివేకం ఉద్రేకం. ఏదో కావాలనుభావం అవివేకం ఉద్రేకం. స్వార్థపరాత్మపు సంకేతం సాధన కవి ఆటంకం. స్వార్థపరాత్మపు సంకేతం సాధన కవి ఆటంకం.
ప్రతి క్షణం ప్రేమగరనగా అహమంతా అనగారు క్షణ క్షణం ఆతని జ్ఞానం చేర్చును మన గమ్యస్థానం చేర్చును మన గమ్యస్థానం అవతార్ మెహర్ బాబా की జై జై మెహర్ బాబా చక్కటి సంకీర్తన జై మెహర్ బాబాను. నరసింహ గారు సంకీర్తన చేయండి, తర్వాత కుమారాణి గారు సంకీర్తన రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. తలచుకో మదిలోనా మెహరుని ఎప్పుడైనా, ఎన్నెన్ని బాధలు ఎదురైనా తీర్చేను మదిలో వేదన. తలచుకో మదిలోనా మెహరుని ఎప్పుడైనా, ఎన్నెన్ని బాధలు ఎదురైనా తీర్చేను మదిలో వేదన. తలచుకో మదిలోనా ప్రేమయనే భావన నీలో వీడబోకు జీవితంలో. ఒకరి బాధ తన బాధేనని ఎంచుకునే దైవం బాబా. ఆశయనే దాహము వీడి మెహరు బాట సాగి చూడు. ఆశయనే దాహము వీడి మెహరు బాట సాగి చూడు. నిదుర వీడి మేలు కోరా అది నీకే మేలను కోరా. నిదుర వీడి మేలు కోరా అది నీకే మేలను కోరా. తలచుకో మదిలోనా మెహరుని ఎప్పుడైనా, ఎన్నెన్ని బాధలు ఎదురైనా తీర్చేను మదిలో వేదన. సిరులున్నా సంపదలున్నా శాశ్వతంబు కానే కాదు. ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు మెహరేలే. సిరులున్నా సంపదలున్నా శాశ్వతంబు కానే కాదు. ఎవరి తోడు ఎన్నాళ్ళున్నా చివరి తోడు మెహరేలే. నిజము తెలిసి ఒక్కసారి మెహరు స్మరణ విడువబోకు. నిజము తెలిసి ఒక్కసారి మెహరు స్మరణ విడువబోకు. పిలిచిన పలికే ఈ దైవం నమ్ముమా ఇది ఏ కాయం. పిలిచిన పలికే ఈ దైవం నమ్ముమా ఇది ఏ కాయం. తలచుకో మదిలోనా మెహరుని ఎప్పుడైనా, ఎన్నెన్ని బాధలు ఎదురైనా తీర్చేను మదిలో వేదన. తలచుకో మదిలోనా. అవతార్ మెహర్ బాబా కీ జై. అందరి జై బాబా. జై మెహర్ బాబా అండి, చక్కటి సంకీర్తన జై మెహర్ బాబా. ఇప్పుడు ఉమారాణి గారు సంకీర్తన చేయండి, తర్వాత రాజువాణి గారు సంకీర్తన రెడీగా ఉండాలి, తర్వాత మెహర్ రజనీ గారు కూడా సంకీర్తన రెడీగా ఉండాలి. ఉమారాణి గారు జై మెహర్ బాబా. ఉమారాణి గారు జై మెహర్ బాబా. రాజువాణి గారు మీరు రెడీగా ఉంటే మీరు సంకీర్తన చేయండి. రాజువాణి గారు. రాజువాణి గారు జై మెహర్ బాబా. జై బాబా అండి, జై బాబా. ఒక్క ఆ సంకీర్తన చేయండి, తర్వాత మెహర్ రజనీ గారు సంకీర్తన రెడీగా ఉండాలి. అవతార్ మెహర్ బాబా కీ జై. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా, మతమౌఢ్య హృదయాలు ద్రవించగా, ప్రేమైక్య సేవలో పులకించగా. మతమౌఢ్య హృదయాలు ద్రవించగా, ప్రేమైక్య సేవలో పులకించగా. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. మానవునిగా భువికి అరుదెంచిన
ప్రియతమునిగా ఇలను ప్రేమించిన తన సృష్టినంతటిని తన ప్రేమతో తన ప్రేమతో ప్రేమించి సేవించి కాపాడిన మౌనమూర్తి అయి మనకై వెలసిన మెహరే మన దైవం. అంతా తానని నమ్మిన వారికి అతడే సర్వస్వం. మౌనమూర్తి అయి మనకై వెలసిన మెహరే మన దైవం. అంతా తానని నమ్మిన వారికి అతడే సర్వస్వం. ప్రేమికునిగా ప్రియతమునిగా మన కోసమే అరుదించెను. ప్రేమికునిగా ప్రియతమునిగా మన కోసమే అరుదించెను. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. మౌనంగా ఉంటూనే చిరునవ్వుతో అజ్ఞాన తిమిరాలు తొలగించెను. మనసులను బంధించు దివ్యాత్మయై ఇలా వెలసే ప్రేమ స్వరూపముతో. మనసులను బంధించు దివ్యాత్మయై ఇలా వెలసే ప్రేమ స్వరూపముతో. పలుయుగాలలో ఇలకే తెంచిన నారాయణుడే మెహరు. సకల చరాచర జీవరాశికి ప్రియతముడి మెహరు. ఆ ప్రేమయే సర్వస్వము, ఆ నామమే కైవల్యము. దిగంతాలు విలసిల్లు ఆవిర్భవం కరుణామయుని చిన్ముద్ర అవతారము. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా అండి శర్మ గారు. అందరికీ జై మెహర్ బాబా. బాబా అండి, చక్కటి సంకీర్తన సార్ మీ జయ మెహర్ బాబా. ఇప్పుడు మెహర్ రజనీ గారు సంకీర్తన జరుగుతున్నారు. జయ మెహర్ బాబా మెహర్ రజనీ గారు. తర్వాత ఉమా గారు ప్రార్థన చేయడానికి రెడీగా ఉంటారు. మెహర్ రజనీ గారు జయ మెహర్ బాబా. మెహర్ రజనీ గారు జయ మెహర్ బాబా. సమయం అయిపోతుంది కాబట్టి ఉమా గారు ప్రార్థన చేయండి. జయ మెహర్ బాబా. జయ బాబా. ఏంటండి చేస్తాను, ప్రేయర్ చేయండి. ఇంకొక సంకీర్తన ఇవ్వండి శర్మ గారు. ఉమారాణి గారు మీరు సంకీర్తన చేయండి. తర్వాత ఉమా గారు ప్రేయర్ చేయడానికి రెడీగా ఉండాలి. ఉమారాణి గారు ఒక నిమిషం సంకీర్తన చేయండి. ప్రియతముడవై ప్రేమి పొడవై ప్రియతముడవై ప్రేమి పొడవై ఆటలాడుట వేడుక బాబా. ప్రియతముడవై ప్రేమి పొడవై ఆటలాడుట వేడుక బాబా. మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి, మానవునిగా అవతరించి మాయ తెరలను తొలగజేసి, మేలు కొలిపి మనసులు దోచి, మేలు కొలిపి మనసులు దోచి మాయమైకి మాయగా బాబా బాబా బాబా. ప్రియతముడవై ప్రేమి పొడవై ఆటలాడుట వేడుక బాబా. ప్రేమనేనని ప్రేమించుమని ప్రేమమైకములో, ప్రేమనేనని ప్రేమించుమని
ప్రేమమైకములో నీ బాధలతో నాకు పనేమని, నీ బాధలతో నాకు పనేమని మౌనమోనుట న్యాయమా, మౌనమోనుట న్యాయమా బాబా, బాబా 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 బాబా, ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా, ఆటలాడుట వేడుక బాబా, నీ అవతరణము మాకది వరము, నీ అవతరణము మాకది వరము, నీ స్నేహమే మా జీవిత గమ్యం, నీ సేవనకి నీ స్నేహమే మా జీవిత గమ్యం, మేలు కొలిపి మనసులు దోచి, మేలు కొలిపి మనసులు దోచి మాయమౌతివి మాయగా బాబా, మాయమైతివి మాయగా బాబా, బాబా 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 బాబా, ప్రియతముడవై ప్రేమికుడవై, ప్రియతముడవై ప్రేమికుడవై ఆటలాడుట వేడుక బాబా, ఆటలాడుట వేడుక బాబా, బాబా 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 బాబా, అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ థ్యాంక్ యూ బాబా శర్మ గారు, థ్యాంక్ యూ. చక్కటి సంకేతం సార్. జై మెహర్ బాబా మీకు. ఇప్పుడు ఉమా గారు, కే ఉమా గారు ప్రార్థన చేయండి. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓ పర్వతిగా సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేని వాడవు, అద్వైడువు, నిరుపమానుడవు, నీ ప్రమాణమెవ్వరును ఎరుంగనేరడు, నీవు వర్ణము నామము రూపము గుణములు లేని వాడవు, నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశము లేని వాడవు, నీవు అవిభాజ్యుడవు, దివ్య చక్షులతో గాని నిన్నెవ్వరునూ చూడజాలరు, నీవు ఎల్లప్పుడూ నుంటివి, నీవు ఎల్లప్పుడూ నున్నావు, నీవు ఎల్లప్పుడూ నుండువు, నీవు అంతటను గలవు, నీవు అన్నింటానున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందు, నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు, నీవు వ్యక్తుడువు అవ్యక్తుడువు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడువు, నీవు మూడు లోకములలో నున్నావు, ముల్లోకముల కావలు కూడా నున్నావు, నువ్వు అగోచరుడవు స్వతంత్రుడువు, నీవు సృష్టికర్తవు ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు, నీవు సర్వశక్తిమంతుడువు సర్వవ్యాపివు, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును, నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభంకరుడవు, నీవు ఆత్మలకల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడువు సర్వోత్తముడవు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు, నీవు పరుడవు పరాత్పరుడవు, నీవు పరబ్రహ్ము అల్లా ఇలాహి ఎస్దా అహూర్ మజ్దా ప్రీతముడైన భగవంతుడువు, నీవు ఈజర్డనబడి ఏకైక పూజ్యుడువు, ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇలా ఇల్లిల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమదయానిధి ఓ ఈశ్వర, మా పాపములన్నిటికీ మేము పశ్చాత్తాపడుచున్నాము, అసత్యము అధర్మము అపవిత్రము నాకు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము, పలికి ఉండరాన్ని పలికిన ప్రతి మాటకును చేసి ఉండరాన్ని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము, స్వార్థము చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకును ప్రతి తలంపనకు
వేషముచే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ముఖ్యముగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరితమగు మా ప్రతి చేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్తనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనమును గూర్చినట్టి మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలుగు చేసిన మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలుగు వాళ్ళని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాము. అపార దయానిధి ఈశ్వర, మేము చేసిన ఈ పాపములన్నిటికీ క్షమింప వేడుకొనుచున్నాము. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్ఛానుసారము చేయజాలక నిరంతరము విఫలమగుచున్న మమ్మల్ని క్షమింప వేడుకొనుచున్నాం. అవతార్ మెహర్ బాబాకి జై. ప్రియతమ దైవమా, నిన్నింకనో అధికముగా, ఎంతో అధికముగా నీతో ఐక్యత పొందగల అర్హత సంపాదించినంత వరకు నిన్నింకనో అధికముగా ప్రేమించిన మాకందరికీ సహాయం చేయండి. మరియు చిట్ట చివరి వరకు బాబా కొంగును గట్టిగా పట్టుకుని ఉండటకు మా అందరికీ సహాయం చేయండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ శర్మ గారు. జై బాబా. జై బాబా. జై మెహర్ బాబాలు. ఇప్పుడు శ్రీరాములు గారు ఒక నిమిషం నామస్మరణ చేయండి. మెహర్ రజనీ గారు కూడా ఒక నిమిషం నామస్మరణ, బాలరాజు గారు ఒక నిమిషం నామస్మరణ, కోటేశ్వరరావు గారు ఒక నిమిషం నామస్మరణ, తేజేశ్వరరావు గారు కూడా ఒక నిమిషం నామస్మరణ, అరుణా రవీంద్ర గారు కూడా ఒక నిమిషం నామస్మరణ చేయండి. తర్వాత కొంచెం మౌనం పాడేద్దాం. పుష్పలత గారు హారతి పాడటానికి రెడీగా ఉండాలి. ఒక నిమిషం నామస్మరణ చేయండి శ్రీరాములు గారు. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। बाबा को जय, मेहर बाबा को जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। 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 థ్యాంక్ యూ సార్. జై బాబా అండి. జై మెహర్ బాబా అని శ్రీరాములు గారు చక్కటి నామ సత్యం. జై మెహర్ బాబా. ఇప్పుడు అరుణా రవీంద్ర గారు ఒక నిమిషం నామం చేయండి. తర్వాత బాలరాజు గారు నామానికి రెడీగా ఉండాలి. అరుణా రవీంద్ర గారు. జై మెహర్ బాబా. అరుణా రవీంద్ర గారు. బాలరాజు గారు మీరు రెడీగా మీరు చేయండి. ఒక నిమిషం నామస్మరణ. సచ్చితానంద పరమానంద मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा विज्ञानंद। मेहर बाबा सच्चिदानंद। सच्चिदानंद परमानंद। मेहर बाबा विज्ञानंद। अवतार मेहर बाबा की जय। जय बाबा सर. कोटेश्वर जय मेहर बाबा. नाम चाहिए. हरे मेहरु हरे मेहर मेहर मेहरु हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु मेहर मेहरु मेहरु हरे 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 बाबा मेहरु बाबा हरे हरे हरे
हरे मेहर हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे ఏ మెహర్ బాబా కోటేశ్వరరావు मेहर बाबा की जय अंदर की जय बाबा थैंक यू सर అరుణ రవీంద్ర గారు ఒక నిమిషం నామం చేస్తారా మీరు కూడా అరుణ గారు తేజస్వరరావు గారు ఒక నిమిషం నామం చేయండి తేజస్వరరావు గారు हरे मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे हरे बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे हरे बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे జయ మెహర్ బాబా అండి చక్కటి సంగీత నామ సంకీర్తన జయ మెహర్ బాబా ఇప్పుడు కొద్ది క్షణాలు మౌనం ఆ మౌనం తలుచుకుంటూ హృదయాంతరాల్లోంచి మౌనం పాటిద్దాం తర్వాత పుష్పలత గారి హాత్ బాతాకి రెడీగా ఉండాలి అవతార్ మెహర్ బాబాకి జై అవతార్ మెహర్ బాబాకి జై జయ మెహర్ బాబా పుష్పలత గారు హారతి ఇవ్వండి జయ మెహర్ బాబా పుష్పలత గారు హారతి పాడండి
जय बाबा अंडी जय बाबा अवतार मेहर बाबा की जय मनसु हारति दे मनसु हारति दे मनसु हारति दे महिमान्वित मंगल चरण मेहरु बाबा प्रेममया नीवे माकु सर्वमया मनसु हारति दे मनसु हारति दे श्रीकरमौनि सुंदर रूपं शुभकरमौ आनंद स्वरूपं श्रीकरमौनि सुंदर रूपं शुभकरमौ आनंद स्वरूपं विमलदया गुण प्रेम स्वरूपं विमलदया गुण प्रेम स्वरूपं निरुपम तेजो विलसित सत्य स्वरूपं मेहरु बाबा प्रेममया नीवे माकु सर्वमया मनसु हारति दे मनसु हारति दे नी सेवे माइहము పరము నిన్ను సేవించే జన్మే ధన్యము నీ సేవే మాయిహము పరము నిన్ను సేవించే జన్మే ధన్యము నీ చరణములే శరణము శరణము నీ చరణము శరణము శరణము జీవిత పరమావధి నీ సన్నిధి కాదా మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతి దే మనసు హారతి దే మానస చోర మదిగై కూరా శాశ్వతమౌని దరిరానీరా మానస చోర మదిగై కోరా శాశ్వతమౌని దరిరానీరా అంజలితో మా మనసులలోన అంజలితో మా మనసులలోన నీకు హారతి చేశాము నేడు మౌన స్వరూప మెహరు బాబా ప్రేమమయా నీవే మాకు సర్వమయా మనసు హారతి దే మనసు హారతి దే మనసు హారతి దే महिमान्वित मंगल चरणा मेहरु बाबा प्रेममया नीवे माकु सर्वमया नीवे माकु सर्वमया अवतार मेहर बाबा की जय प्रेतम मेहर प्रभु की जय जय बाबा अंडी शर्मा गारू जय बाबा थैंक यू जय मेहर बाबा अंडी अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय प्रेमावतार मेहर बाबा की जय मौनावतार मेहर बाबा की जय వెలౌడ్ అవతార్ మెహర్ బాబా की जय పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की जय మీరు ఇచ్చిన హారతితో ఈరోజు కార్యక్రమం చేసింది తిరిగి రేపు మళ్ళీ రాత్రి 7 గంటలకి అలాగే రాత్రి 9:30కి మళ్ళీ రేపు అన్ని కార్యక్రమాలు పాల్గొంటున్నాం కూడా అవతార్ మెహర్ బాబా की जय ఈ కార్యక్రమంతో ముగిసింది అందరికీ बाबा की जय అందరికీ జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై బాబా అవతార్ మెహర్ బాబా की जय అందరికీ జై మెహర్ బాబా తేజ నీకు ప్రత్యేకంగా జై మెహర్ బాబా జై బాబా జై బాబా జై బాబా జై బాబా అండి అందరికీ జై బాబా అండి జై మెహర్ బాబా అవతార్ మెహర్ బాబా కి జై